దేవాతి దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి శ్రేష్టమైన వాగ్దానం మనకు చాలా గొప్ప మాదిరిని, చాలా గొప్ప ఒక విలువైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రణాళికలు, దేవుని సిద్ధపాటు. ఈ రోజున మనందరము కూడా విశ్వాస సమాజంలో నమ్మకస్తులుగా జీవిస్తూ మన పనులు మనం చేసుకుంటూ ప్రేమించే దేవునికి శిష్యులుగా మారాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అలనాడు యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు 70 మంది. 70 మందిలో 12 మంది మాత్రమే చివరకు ఉండగలిగారు. ఆ 12 మంది దేవునికి మహిమార్థంగా అపోస్తులుగా గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ సర్వ సమాజాన్ని కదిలించేవారిగా, ప్రపంచాన్ని తలకిందులు చేయవారిగా ఒక విలువైన గుర్తింపును కలిగి ఉన్నట్లుగా కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శిష్యులుగా మారిన ప్రతి వారు కూడా మొదటిగా తగ్గించుకోవాలి. వారి పని వారు చేసుకుంటూ దేవుని పనిలో సహాయం చేస్తూ నమ్మకస్తులుగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తున్నాం. శిష్యులుగా మారిన ప్రతి వారు కూడా కొన్ని నియమాలను మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆ నియమాలు ఏంటి? నేను ఈ సమయంలో మీకు చూపిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను కావలసినది చాలు. ఇక్కడ చదువుకునే వాక్యాన్ని మనం గమనించినట్లు పిల్లరా, ఎవరైతే ప్రభువుకు శిష్యులుగా ఉండగోరుతున్నారో వారు ఎలా ఉండాలంటండి? సిలువను ఎత్తుకొని వెంబడించు వారిగా ఉండాలి. సిలువను మోసేవారిగా కాదు, సిలువను ఎత్తుకొని వెంబడించు వారిగా ఉండాలి. ప్రియులారా, ఏ సిలువ? ఏ సిలువ? యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకముందే ఒక సిలువ ఎత్తబడింది. ఆ సిలువ వైపు చూసిన వారందరూ ప్రాణాలతో బ్రతికారు. ఆ సిలువ వైపు చూడని వారందరూ చచ్చిపోయారు. ఎక్కడ? ఎప్పుడు? ఎడారి ప్రాంతంలో ఇజ్రాయేలీలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి మీద దేవుడు కోప ఉగ్రేకాన్ని రేపాడు. అందినట్టు ఏమొచ్చి కరిచాయి? పాములు వచ్చి కరిచాయి. వెంటనే మోషే దగ్గరకు వచ్చి ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడమని మనవి చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడగగా ఒక సిలువ ఆకారాన్ని చేసి ఒక సర్పాన్ని ఆ సిలువకు చుట్టి నిలబెట్టమన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఐగుప్తు దేశంలో అది ఉంది. అక్కడ అంటే మోషే పెట్టిన సిలువ లేదు, దానికి సాదృశ్యంగా ఒక సిలువను, పెద్ద సిలువను తయారు చేసి అక్కడ ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వం వారు. టూరిస్ట్ ప్రాంతంగా బైబిల్ చరిత్ర కలిగిన వారందరూ, బైబిల్ విషయాలు తెలుసుకోవాలని ఆశించిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంటారన్నమాట. ప్రియులారా, అలనాడు ఆ సిలువ వైపు చూసిన వారంతా విష సర్పాల బారి నుండి తప్పించుకున్నారు, రక్షించబడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వరకు సిలువ వైపు చూసిన వారంతా కూడా చనిపోరు, పాపముల నుండి రక్షించబడతారు. లోకములో అపవాది మనలను కాటు వేసినప్పుడు చనిపోరు, మనుషులు చనిపోరు, కాకపోతే బ్రతికే ఉంటారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారు నిత్య నరకానికి వెళ్తారు. ప్రభు ప్రణాళికను, ప్రభు శిలువ త్యాగాన్ని, ప్రభు శిలువ విలువను ఎరిగిన వారందరూ కూడా రక్షణ పొంది దేవునికి మహిమార్థంగా జీవించి తండ్రితో ఉండే భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను ఎందుకు మోసాడంటే
మనం ఎవరూ మోయలేము, మోసే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనందరము పాప శాపములతో ఉన్నాం. ఆ పాప శాపముల నుండి మనలను విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోసి ఉన్నారు. ఒక వ్యక్తి ఆ సిలువ మోసి యేసు ప్రభు వారికి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తే మరలా యేసు ప్రభువే ఆ సిలువను తీసుకొని మోయటం ప్రారంభించాడు. అంటే ఎవరికి అర్హత లేదు. నేను సిలువ మోస్తేనే, నేను ప్రాణం పెడితేనే, నేను రక్తాన్ని చిందిస్తేనే ఈ లోకంలో ఉన్న మానవులకు పాపక్షమాపణ అనే సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకు జరగబోయే శ్రమలు, ఆయన అనుభవించే శ్రమలు దేవునికి ముందే తెలుసు. అయినా మానవ శరీరంలో ఉన్నారు కదా, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చమని కోరాడు. ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, మన మానవ శరీరంలో ఉన్నప్పుడు దేవుడు మనలను పిలిచినప్పటికీ, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కొన్ని అధికారాలు ఉండాలి. దేవుని సన్నిధిలో కొందరి యొక్క ప్రోద్బలం ఉండాలి, కొందరి యొక్క సపోర్ట్ ఉండాలి. అలా ఉండకపోతే ఈ లోకం ప్రియులరా మనలను సన్నిధిలో సాగనివ్వదు. మనం యథార్థంగా దేవుని పని చేస్తున్నప్పటికీ ఏమని గిట్టని వారు ఎన్నో మాట్లాడతారు, ఎన్నో విషయాలు అవతల వారికి చెప్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మనం నిలకడగా దేవుని మహిమ కొరకు నిలిచి ఉండాలంటే మనం ప్రోత్సహించబడాలి. ఎప్పటికప్పుడు మనము ప్రోత్సహించబడాలి. చూడండి, ఈ లోకంలో బైబిల్ గ్రంథం చేతపట్టుకొని స్త్రీలు వెళ్ళి పత్రికలు ఇస్తూ ఉంటే మీకు ఈ పత్రిక ఇచ్చే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నారు ఈ రోజున. అలాంటప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇస్తున్నానంటే కుదరదు. ఒక అడ్మినిస్ట్రేషన్తో కూడినటువంటి ప్రోత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్, ఒక గుర్తింపు దేవుని బిడ్డలైనటువంటి మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ విధానంలో మనం ఉంటూ అన్ని కోణాల్లో అన్ని విధాలైనటువంటి పర్మిషన్స్ మనం తీసుకొని చక్కగా ప్రభు పనిలో సాగిపోతున్నప్పటికీ కూడా ఆటంకపరిచే వాళ్ళు ఎంతమంది అండి? అవమానపరిచే వాళ్ళు ఎంతమంది అండి? ప్రవీణ్ గారు పగడాల, మరి నేను కూడా ఆ మహానుభావుడు గురించి కొన్ని విషయాలు మాట్లాడాను. నేను కూడా యూట్యూబ్లో పెట్టాను. చూడండి, ఇప్పుడు ఆయన గురించి నేను చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కానీ నేను కూడా మాట్లాడి ఆ యూట్యూబ్లో పెడితే నేను చూసినప్పుడే 1630 1640 మంది చూశారు ఒక షార్ట్ వీడియో. ఇప్పుడు ఎంతమంది? కనీసం ఒక 1700 మంది అన్న దరిదాపుగా చూసి ఉంటారు. 1700 మంది. 1700 మందికి ఆ దైవజనుడి గురించి మనం మాట్లాడిన ఆ ఓదార్పు మాటలు వెళ్ళాయి కదా. అది మనకు సమాజానికి మనం మనసులో ఉన్నటువంటి ఆప్యాయతను, దేవుడు మనకు ప్రేరేపించిన మాటలను సమాజానికి తెలియజేయడానికి ఆ సోషల్ మీడియా మనకు ఉపయోగపడిందా లేదా? ఈరోజు చాలామంది ఆ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు, తెలిసినా తెలియని వారి వలె ఉంటారు. అలా ఉండకూడదు ప్రియులారా, బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మనం దేవుని బిడ్డలుగా మారిన తర్వాత బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది దేని కొరకు బాధ్యత కలిగి ఉంటారంటే కష్టం చేసుకోవడానికి బాధ్యత కలిగి ఉంటున్నారు, కష్టాన్ని ఫలింపు చేసుకోవడానికి బాధ్యత కలిగి ఉంటున్నారు. ప్రియులారా, దేవుని విషయంలో బాధ్యత కలిగి ఉండటం లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ధనవంతుడు పరలోకంలోనికి వెళ్ళటం కంటే వంటె సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ధనవంతులు పరలోకానికి యోగ్యులుగా ఉండరు. ఎందుకంటే వారి ధనమే వారికి గొప్ప, వారి కుటుంబమే వారికి గొప్ప అన్నట్లుగా భావించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, మెలుగుతున్నాం ప్రియులారా. అందుకే పరలోక రాజ్యం కావాలంటే ఇదిగో మీరు ఈ క్రమాలను అనుసరించాలని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను చెప్తూ వచ్చాడు. బోధకుడా, నేను అవన్నీ అనుసరిస్తున్నాను, నేను పరలోకానికి అర్హుడవుతానా అని వచ్చి అడిగాడు యవనస్తుడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకడు కొదువుగా ఉందన్నాడు. ఏంటయ్యా కొదువు అంటే, నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మన్నప్పుడు అతడు చాలా బాధపడుతూ అసహించుకుంటూ ప్రభు వారి వద్ద నుండి తిరిగి వెళ్ళిపోయాడు.
అంటే దీని ఉద్దేశం ఏంటండి? నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేను అనుభవించాలి, నేను సంతోషించాలి, ఎవరికో పంచిపెడితే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? అది నాకు ప్రయోజనంగా ఉండాలి, నా కుటుంబానికి ప్రయోజనంగా ఉండాలి, నా తరతరాలకు ప్రయోజనకరంగా ఉండాలి. కానీ నేను చెమట కార్చి కష్టపడి రేనక పగలనక సంపాదించింది ఎవరికో పెడితే నాకేంటి ప్రయోజనం అని చెప్పి అతను అలిగి వెళ్ళిపోయాడు పిల్లల. అప్పుడు అన్నాడు ఈ మాటలు. కానీ కొంతమంది బిడ్డలు దేవుని పిలుపుని బట్టి, దేవుని ఏర్పాటును బట్టి వారు కలిగిన దేశాలు విడిచిపెట్టారు, వారు కలిగిన ధనాన్ని విడిచిపెట్టారు, వారు కలిగిన బంధువులను విడిచిపెట్టారు, వారు కలిగిన యావదాస్తులను విడిచిపెట్టి దేవుని పిలుపును బట్టి ఆయన వెళ్ళమన్న ప్రాంతాలకు వెళ్ళి ఆయనకు శిష్యులుగా మారి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రపంచాన్ని కదిలించిన వారిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వాళ్ళకు కలిగిన ఆస్తులతోనే వారు అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ భూస్థాపన అయినట్లయితే వారు ఎవరికి పరిచయం అయ్యేవారు కాదు, వారు ఎవరికి తెలిసేవారే కాదు. ప్రియులారా, దేశాన్ని కాని దేశాలలోనికి వచ్చే ప్రభు శిష్యులుగా మారి ఆస్తులు అంతస్తులను ప్రభు కొరకు ఖర్చు పెడుతూ దేవుని కొరకు నమ్మకంగా జీవించిన భక్తులు ఈరోజు ప్రపంచానికి ఒక విలువైనటువంటి దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క మరి పక్షమున నిలబడినటువంటి వీరులుగా కొనియాడబడుతున్నారు. వారిలో చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది మరి మదర్ తెరీసా గారు ఉన్నతమైన దేశంలో పుట్టి, ఉన్నతమైన దేశంలో పెరిగి, దేవుని పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి ఇండియాకు వచ్చి ఎంతో అద్భుతమైన పరిచర్య చేసి ఏమండి మరి ఆమె ఒక విలువైనటువంటి పురస్కారానికి అర్హురాలై ఒక గొప్ప ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పొంది ఉన్నది. అలాగే గ్రహం స్టీన్ గారు దేవుని పిలుపుని బట్టి వారి దేశాన్ని వదిలి మన దేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో పరిచర్య, కుష్ఠరోగులకి మదర్ తెరీసా గారు చేసినట్టే కుష్ఠరోగులకు పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ చక్కగా పనిలో కొనసాగుతున్నప్పుడు మతోన్మాదులు ఓర్వలేక ప్రేయర్కి వెళ్ళి వచ్చి ఒకరోజు తన ఇద్దరు కుమారులు, తండ్రి కారులో పడుకొని నిద్రపోతూ ఉండగా పెట్రోల్ పోసి కార్లు కోసేసి నిర్దాక్షిణ్యంగా తగలబెట్టి చంపేసేసారు. ఇటీవల మరి ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారు, ఆయనంటే క్రిస్టియన్ ఛానల్ చూస్తూ యూట్యూబ్ చూస్తూ ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది, ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి. కడప అంటే, ఆ రాయలసీమ ప్రాంతాలంటే పౌరుషంగానే ఉంటారండి. వారు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఆయన కూడా ఆ ప్రాంతం పొద్దుటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి ముస్లిం, వాళ్ళమ్మ క్రైస్తవురాలు. వివాహం చేసుకున్నారు. వారికి 2 బిడ్డలు. వారు చక్కగా జీవిస్తున్నారు. అప్పట్లోనే వారు ఆస్తిపరులు. ఏదో చిన్న గొడవ వలన హత్యా ప్రయత్నం చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి అంట, చిన్న వయసులోనే. ఈ విధంగా నేను ఉండటం బాగుండలేదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బిడ్డ ఇలా ఉంటే ఇతను చెడిపోతాడేమో, ప్రయోజకుడు అవ్వకుండా ఏమంటే లోకస్తుడిగా, రౌడీగా, గోండాగా మారిపోతాడేమోనని బాధ్యత కలిగి టౌన్షిప్ చేసుకొని చక్కగా చదివించుకుంటూ ఆ బిడ్డను ప్రయోజకుడిగా మార్చాలని ఆశ కలిగినప్పుడు MBA చదువుకోవటానికి మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళే అవకాశం వచ్చింది. దేవుని పిలుపుని బట్టి అక్కడ చేస్తూ ఉండగా మరి యూత్ మీటింగ్ అటెండ్ అయ్యాడంట. అక్కడ ప్రోత్సహించబడి ఏమండి ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి ఘనంగా హిందీ నేర్చుకొని దేవుని సువార్త ప్రకటిస్తూ ఒక నమ్మకత్వాన్ని ఆ ప్రాంతంలో స్థిరపరచుకున్నప్పుడు ఆ ఏరియాలో ఒక దైవజనుడు దేవుని ప్రేరేపణ చొప్పున ప్రవీణ్ గారి భార్యనిచ్చి వివాహం చేయడం జరిగింది. చక్కగా వారు ఉన్నతంగా ఎదుగుతూ వచ్చారు. దేవుని కొరకు కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు మరి సాఫ్ట్వేర్ ఉన్నతంగా చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి 100 కోట్లు సంపాదించి తనకు తన కుటుంబానికే ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసే విధం కాకుండా తనకి 2 కుమార్తెలు, దేవుడు తనకు డబ్బు ఇస్తున్నాడు, కొంతమంది అనాథులను చేరదీసి ఎన్నో సేవలు, ఎన్నో పరిచర్యకు సంబంధించిన సందర్భాలలో డబ్బును ఖర్చు పెడుతూ దేవుని కొరకు ప్రాణప్రాణంగా పోయబడుతూ పరిగెడుతూ ఉన్న ఆ పరిస్థితులు
యేసయ్య కొరకు నిలబడ్డాడు, మానవత్వాన్ని చాటాడు, కులంకాహారులను ఏలెత్తి చూపించాడు. సర్వ సమాజం అంతా రక్షణానందంలో ఉన్న క్రీస్తు మహిమను గుర్తించాలని బాహాటంగా ఇంటర్వ్యూస్లోనూ, ఛానల్స్లోనూ, బహిరంగ సభల్లోనూ ఆయన ప్రకటిస్తూ ఎంతోమంది యవనస్తులను ప్రోత్సహిస్తూ ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తూ కష్టపడుతూ నలుగురికి జీవనోపాధినిచ్చి ఈ భూలోకంలో ఒక గొప్ప జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. మతోన్మాదులు మరి హత్యా ప్రయత్నం వలన హత్య వలన ఆయన చనిపోవటం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా కదిలించబడింది. ఈరోజు కోట్లు ఆస్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు. మరి ఎవరికైనా తెలుసా? ఎక్కడ దాకా ఎందుకు మన ఊర్లోనే కోట్ల ఆస్తులు ఎంతమంది ఉన్నారు? కోట్ల ఆస్తులు కలిగిన ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా తెలుసా? కానీ ఈరోజు దేవుని బిడ్డలైన వారు వివేకం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తారో తెలుసా? ఆస్తులను సంపాదించుకోవడంతో పాటు దానికి తగ్గట్టుగా దేవుని కొరకు జీవిస్తూ, దానికి తగ్గట్టుగా ఖర్చు పెడుతూ ప్రేమ కలిగిన దేవుని సువార్తను గొప్పగా ప్రకటించడానికి పరిచర్యలో సహకరిస్తూ, సేవ చేస్తూ ఒక గొప్ప జీవితాన్ని జీవిస్తారు. తగిన సమయం వచ్చినప్పుడు వారు అంతకుముందు కొందరికే తెలియచ్చు, తగిన సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తాడు. గమనించినట్లయితే మరి 2 రాష్ట్రాలు ఎంత భావోద్వేగానికి గురయ్యాయో, ఎంత ఏడ్చి, ఎంత ధర్నాలు, నిరసనలు తెలియజేశారో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అతను ప్రభువుని గుర్తించకుండా వినండి, సాఫ్ట్వేర్ల కంపెనీల్లో ఇంకా పెట్టి కోట్లు సంపాదించుకుంటూ అలా స్థిరపడి చనిపోతే ఆ కంపెనీలు వాళ్ళకి, దానికి సంబంధించిన వాళ్ళకే తెలిసేదేమో, ఇక మిగతా వారి ఎవరికి తెలియదేమో. కానీ ఈ రోజున ఆ ప్రవీణ్ పగడాల గారు ప్రపంచమంతా ఒక అపోస్తులుడుగా, హతసాక్షిగా ఈరోజు సర్వ సమాజానికి ఒక గొప్ప మాదిరిగా నిలబడ్డాడు. తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ కదిలించింది ప్రతి ఒక్కరిని కూడా. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం, దేవునికి శిష్యులుగా మారిన వాళ్ళ గొప్పతనం. అందుకే ఆ రోజు శిష్యులు యేసు ప్రభుకి శిష్యులుగా మారిన తర్వాత వారు ఎలా ఉన్నారు? ప్రాణత్యాగాలు చేసే ఒక మహాయోధులుగా, వీరులుగా నిలబడ్డారు. ఎన్నో అద్భుతాలు చేశారు, ప్రభు కొరకు నిలిచారు, ఎందరినో ప్రభు యొద్దకు నడిపించారు, హతసాక్షులుగా మరణించారు. అలాగే ఈరోజు హతసాక్షి లిస్టులోకి ఎవరు వెళ్ళారండి? ప్రవీణ్ పగడాల గారు ఈరోజు హతసాక్షి లిస్టులోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కష్టించాడు, పనిచేశాడు, ఉన్నతంగా దీవించబడ్డాడు. ఆ దీవెనలో ఎందరికో జీవనోపాధిని కలిగించే వ్యక్తిగా మారాడు. ఆయనకు వచ్చిన సంపాదనలో ఎందరో అనాథులను పోషించాడు, ఎందరో అనాథులను పెళ్లి చేశాడు, ఎందరినో తన బిడ్డలుగా స్వీకరించాడు. తనకిద్దరు కుమార్తెలను కూడా వారిలాగే చూసుకున్నాడు. ఒక భయంకరమైనటువంటి ప్రమాద హెచ్చరికలు ఆయనకు వస్తూ ఉన్నాయి. కుమార్తెను అమెరికా పంపించాలనుకున్నాడు. తనకు చేతైన పని తన కుటుంబానికి అందించి, నా పరిస్థితికి ఎలా ఉన్నా పర్వాలేదు, నా ద్వారా నలుగురు బ్రతికే విధంగా దేవుడు సహాయం చేశాడు. అలాగే నా ద్వారా అనేక మంది ఆత్మీయంగా పురుకొల్పబడి దేవుని ప్రణాళికలలో నడవటానికి ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. ఇక ఇంతకంటే నాకేం కావాలని చెప్పి ఆయన తృప్తితో, సంతోషంతో సవాళ్ళను స్వీకరించి ప్రభు పనిలో పరిగెత్తుతూ ఉండగా మత ఛాందస్వాదుల చేతుల్లో హతసాక్షిగా మరణించాడు. ఈరోజు ప్రియులరా, ఒక విలువైన గుర్తింపు, ఒక విలువైన ఘనత, ఒక విలువైన మాదిరి, ఒక విలువైన ఇన్స్పిరేషను ఈరోజు సర్వ సమాజానికి మరి ప్రవీణ్ పగడాల గారు అందించి వెళ్ళాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన శిష్యులుగా మీరు మారాలని దేవుని ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా నేను వాక్యం చెప్తున్నాను, ఇక నేనే వాక్యం చెప్పాలనే ఆలోచన ఉండకూడదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, చక్కగా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఇంక ఇలాగే నేను ఉండాలి అనుకోకూడదు. ఎదుగుదల రావాలి. ఉద్యోగంలో ఎదుగుదల ఎలా కోరుకుంటామో అలాగే దేవుని విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఎదుగుదలను కోరుకోవాలి. మన పిల్లలు సంవత్సరానికి చదువుల్లో క్లాసులు ఎలా ఎదుగుతారో దేవుని పరంగా కూడా మనం ఆ విధంగా ఎదుగుదలలోనికి రావాలి.
నేను ఎప్పుడు నా జీవితకాలం అంతా కూర్చొని వింటాను అనే పద్ధతిలో ఉండకూడదు. కూర్చొని వినే దాంట్లో సీనియారిటీ వచ్చి మరలా నీవు కూడా వెళ్ళి నలుగురికి దేవుని మాటలు బోధించే ప్రయోజకునిగా మారాలనేటువంటిది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మారాలి, ఆ విధంగా నిలబడాలి. ఆ విధంగా మారిన నీవు, ఆ విధంగా నిలబడిన నీకు కొన్ని అధికారాలు కావాలి. ఏమండి, పౌలు వెళ్ళి మారు మనసు లేనప్పుడు జనాన్ని చంపితే ఆ పర్మిషన్ ఇచ్చేది ఎవరు? జనాన్ని చంపే పర్మిషను ఇచ్చేది ఎవరు? పౌలే. గమనియేలు పాదముల యొద్ద విద్య నేర్చుకొని సర్టిఫికెట్స్ తీసుకొని అతను యోగ్యుడయ్యాడు. అతను ఓకే అంటే ఇక ఎవరిని చంపినా తిరిగి మాట్లాడే అర్హతే లేదన్నమాట. అలాంటి సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు. ఏమిటి, ఈరోజు మనం జనాన్ని చంపడానికి సర్టిఫికెట్స్ అవసరం లేదు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం బ్రతకడానికి సర్టిఫికెట్స్ అవసరం. బ్రతుకుతూ పోషించబడుతూ దేవుడు నీ పట్ల కలిగించిన ఆశను నలుగురికి పంచుకోవాలంటే, నాలుగు ప్రాంతాలు వెళ్ళి పరిచర్యలో సహకారులుగా ఉండాలంటే నీకేం అవసరం? ఐడెంటిఫికేషన్ అవసరం, ఐడెంటిటీ కార్డు అవసరం. నీ మెడలో ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి, నీ వెనక ఒక సర్టిఫికెట్ ఉండాలి. నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు, నువ్వు ఎక్కడ అభిషేకించబడ్డావు, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేశావు అనేటువంటిది లోకములో ఎవరైనా అడిగినప్పుడు కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి. కొంతమంది అంటున్నారు ఈ మధ్య, దేవుడు నన్ను పిలిచాడు, నాకు సర్టిఫికెట్ ఎందుకు అంటున్నారు. పడాల్సిన వాళ్ళు చేతుల్లో పడితే తెలిసింది అప్పుడు ఎందుకో. మూర్ఖత్వంగా, అమాయకత్వంగా నేను ఎంచుకున్న మార్గమే గొప్ప అనుకోవటం తప్పు. దేవుడేమన్నాడు? ఈ లోకంలో మనం కలిగి ఉండవలసినన్ని కలిగి ఉండి నమ్మకంగా దేవుని మహిమ కొరకు జీవించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం భూమి మీద బ్రతికున్నాం, భూమి మీద గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి ఒక లెక్కలు ఉంటాయి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుని లెక్క తప్ప ఇంకెవరికి లెక్క చెప్పవలసిన అవసరమో లేదు. కానీ లోకంలో ఉన్నప్పుడు ప్రతి వారికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నా దానికి లెక్క చెప్పాలి, నువ్వు ఉద్యోగం చేస్తున్నా దానికి లెక్క చెప్పాలి, నువ్వు కుటుంబంలో సరుకులు కొనుక్కొచ్చుకున్నా దానికి లెక్క చెప్పాలి, నువ్వు తినే ఆహారానికి లెక్క చెప్పాలి, నువ్వు వేసుకునే మందులకు లెక్క చెప్పాలి, నువ్వు ధరించే వస్త్రాలకు లెక్క చెప్పాలి, నువ్వు నమ్మిన దైవత్వాన్ని గురించి కూడా నువ్వు లెక్క చెప్పాలి. ఎందుకో తెలుసా, నేను ఈ దేవుని నమ్ముకున్నాను, ఈ దేవుని మహిమ కొరకు ఆయన మాటలు చెప్పుకుంటూ వెళ్ళాలనుకుంటున్నానంటే ఎవరి ద్వారా నువ్వు అనుభవాన్ని స్వీకరించి నువ్వు వెళ్ళబోతున్నావు అని నేను అడిగినప్పుడు నీకు ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఎందుకంటే మనం భూలోకంలో ఉంటున్నాం కదా, మనుషుల మధ్య ఉంటున్నాం కదా. అందుకే ప్రభువారు ఒకరోజు కొంతమంది వచ్చాయా, కైసారు పన్ను కట్టమంటున్నాడు, మరి కట్టాలా వద్దా అన్నప్పుడు ఏం చెప్పాడు? ఒక నాణ్యం తీసుకొని రమ్మన్నాడు. ఆ నాణ్యం తీసుకొని వస్తే ఈ నాణ్యం బొమ్మ మీద ఎవరున్నారు? కైసారు. అంటే మనం ఈ భూలోకంలో వీళ్ళ అధికారం కింద ఉన్నాం కాబట్టి కైసారికి కట్టండి, నావి నాకు కట్టండి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? భూలోకంలో మనం ఒక ఎంచుకున్న మార్గంలో కొనసాగాలంటే భూలోకంలో కూడా మనకేం కావాలి? ఒక అధికారము కావాలి, ఒక పర్మిషన్ కావాలి అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మారిన మనందరం కూడా అర్హత కలిగిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డగా మారిన తర్వాత ఆ ఆత్మీయ ఫలింపు సమాజానికి చూపించే వ్యక్తిగానే ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. గమనించండి, ప్రభు శిష్యులుగా దేవుని బిడ్డలుగా మారిన వారందరూ కూడా ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం అండి? ఎలా ఉండాలని? ఫలించాలని దేవుని ఉద్దేశం. ఎలాంటి ఫలింపును కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం? బహుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మారి నువ్వు ఎంత ఫలించినా దేవుని మహిమ కొరకు నువ్వు ఎప్పుడు విధేయుడిగా ఉండాలి, విధేయురాలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను.
ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఎంతగా దీవించినా నువ్వు ఎవరివి? ఒక శిష్యుడివి, ఒక సేవకుడివి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు మర్చిపోవటానికి ప్రయత్నము చేయొద్దు. నువ్వు ఫ్లైట్లో తిరిగే వ్యక్తివైనా, ఫ్లైట్ కొనే వ్యక్తివైనా, దేవుని బిడ్డగా ఆయన శిష్యుడిగా మారి ఆయన సేవ చేస్తూ ఆ గొప్ప ఖ్యాతిని గడించుతున్న నీవు ఏం గుర్తుపెట్టుకోవాలి? నేను ఏ రేంజ్లో ఉన్నా, నేను ఎవరిని? ఒక సేవకుడిని, ఒక శిష్యుడిని, దేవుని పక్షంగా నిలబడవలసిన వాడిని. అందుకే ప్రభువు చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ప్రియులారా, మరి మనము దేవుని సన్నిధిలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? శారీరకంగా, ఆత్మీయంగా మనం ఫలించే మనసు కలిగి ఉండాలి. తనకు శిష్యులుగా మార్చబడిన వారంతా ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం, తన బిడ్డలుగా మార్చబడిన వారంతా ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే వారు ఫలించాలని, ఆ ఫలింపు కూడా ఎలా ఉండాలని? బహుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మూడవదిగా ఆయన శిష్యులుగా మారాలని, మారిన వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే యోహాను సువార్త 13:34-35 వచనాలు. లాస్ట్ మాట 3 విషయాలను చెప్పాను. మొదటి మాట, ఆయన శిష్యులుగా ఆయనను వెంబడిస్తున్న ప్రతి వారు కూడా ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించే మనసు కలిగి ఉండాలి. రెండో మాట, ఆయన శిష్యులుగా మారాలని, మారిన వారందరూ కూడా ఫలించాలి, బహు గొప్పగా ఫలించాలని దేవుని ఉద్దేశం. మూడో మాట, ఆయన శిష్యులుగా మారిన వారు, మారాలని ఆశ కలిగిన వారు, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న వారు ఏం కలిగి ఉండాలి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలేనని ఏమా ఎలా మీకు నేను క్రొత్తగా ఆజ్ఞయించుచున్నాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, డినామినేషన్లు వేరైనా, సంస్థలు వేరైనా, చర్చీలు వేరైనా, దేవుని బిడ్డలందరూ ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. తగిన సమయం వచ్చినప్పుడు దైవజనులు డినామినేషన్స్ అడ్డు పెట్టుకోకూడదు. దైవజనులు వారు గొప్ప ఎదుగుదలను అడ్డు పెట్టుకోకూడదు. తగిన సమయం వచ్చినప్పుడు గొప్పవారైనా కొద్దివారైనా ఎలా ఉండాలి? ఆ సమయంలో కలిసి పరిస్థితులను మనం ఎదుర్కొనే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, మరి మొన్న ప్రవీణ్ గారు, పగడాల గారు మరి హతసాక్షిగా మరణించినప్పుడు గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మరి వివరణ అడిగారు, న్యాయాన్ని అడిగారు, నిలదీశారు. కొంతమంది అవకాశం లేక నిలబడని వారు కూడా వీడియోస్ ద్వారా, ఎక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీడియోస్ ద్వారా ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఎవరి యొక్క భక్తిలో వారు సాగిపోవాలి, ఎవరి సహవాసంలో వాడు సాగిపోవాలి, ఎవరి కష్టాన్ని వాడు చేసుకుంటూ ఆ పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలి. కానీ ఆపత్కాల సమయం వచ్చినప్పుడు ప్రతి వారు కూడా ఐక్యతను చాటు చెప్పుకునే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. మరి ఎంతవరకు ప్రేమ కలిగి ఉంటున్నారు? ఒకరినొకరు ఎంతవరకు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు? అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటీవల కాలంలో పరిచర్య చేస్తూ పరిచర్య చేయాలని ఆశ కలిగినటువంటి వారు మరి ఆగ్నేషన్ తీసుకునే ఒక అవకాశం కలిగింది. ప్రారంభంలో అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత పరిచర్యలో సాగిపోతూ ఉంటారే, అలాంటి వారు మాకు సర్టిఫికెట్ లేదు, మేము కూడా ఆ గుర్తింపును కలిగి ఉండాలని ఎందరో ఫోన్లు చేస్తాం. దాదాపు ఇప్పుడు నాకు ఒక 20 మంది దాకా ఫోన్లు చేశారు. మరలా నెక్స్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వారు కూడా అర్హతను పొందుకోవాలని ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. దాని విలువ ఎవరికో తెలుస్తుందండి? దాని విలువ ఎవరో తెలుస్తుంది? ఇప్పుడు చిన్నబాబు ఒక ముందు బుడ్డు పట్టుకొని మిరవతోటల వాళ్ళకి చెప్తే దాని విలువ తెలుస్తుంది. కానీ ఈ మందు బుడ్డు గురించి నీకు తెలుసా, దీని పవర్ నీకు తెలుసా అని నాకు చెప్పాడు అనుకో, నాకు తెలిసిన దానివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. కానీ దాని ప్రయోజనం ఆ చెప్పాల్సిన వాళ్ళకి ఎవరికి, ఆ మిర్రదాట్లు వేసిన వాళ్ళకి, పత్తి వేసిన వాళ్ళకి చెప్తే దాని విలువ ఏంటో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాగే మరి దేవుని పరిచర్య చేసే వాళ్ళకు ఈ విలువేంటో తెలుస్తుంది. దేవుని పరిచర్య కొరకు భవిష్యత్తులో అడుగులు ముందుకు వేయాలి, తెలియకపోయిన దేవుడు ఒకవేళ నడిపిస్తాడేమో, ఆ తలంపు కలిగిన వారు కూడా
ఈ అర్హత పొంది మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే భవిష్యత్తులో మనకు కావాలన్నప్పుడు ఏది దొరకదు. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మనకెంతో మేలుకరమైన విషయం. ఏమండి, పెళ్లి కుమారుడు పెళ్లి విందులోకి వస్తున్నప్పుడు అందరూ డ్యూటీలు పట్టుకొనే ఉన్నారు. కానీ టైం నుంచి వచ్చాడు. ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళి వారేమో తెలివిగా వెలిగించుకొని పెళ్లి కుమారుతో పాటు వెళ్ళారు. ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళని వారు ఏమయ్యారు? ఎడవబడ్డారు. పెళ్లి విందులోనికి వెళ్ళే అర్హతను కోల్పోయారు. మనకెందుకులే, మనకు కాదులే, మనకు సంబంధించింది కాదులే అనుకోవచ్చు. కానీ దేవుడే నిన్ను అర్హునిగా మార్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి లేకపోతే పెళ్లి విందులోకి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. అందుకే తగిన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ మనం సద్వినియోగం చేసుకోవాలి. అది పరలోక సంబంధమైంది కావచ్చు, భూలోక సంబంధమైంది కావచ్చు. అలాంటి స్థితి కలిగిన వారే మెలకు కలిగిన వారు, అలాంటి స్థితి కలిగిన వారే అర్హత కలిగిన వారు, అలాంటి స్థితి కలిగిన వారే యోగ్యులు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటీవల కాలంలో చక్కగా ఎవరికి శాతైన విధంగా వారు దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత్ అనమాట. దేవుని యొక్క సన్నిధిలో పిలువబడిన తర్వాత అందరూ ఒకటే పని చేయరండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పని చేస్తారు. మనం చూడండి, మొన్న ఆర్డినేషన్ ఇచ్చినటువంటి ఆ దైవజనుడి పని ఏంటి? దేవుడానికి ఇచ్చింది ఏంటి? ఆ అర్హతను లేని వారికి ఇచ్చి ఆ విధంగా తన జీవితకాలం అంతా పనిచేసుకుంటూ పోవటం అనమాట. అలాగే ఈరోజు సాయంత్రం అందుకూరులో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నా. ఆ దైవజనుడు ఎక్కడో ఉంటాడు, ఆన్లైన్ ద్వారా ప్రొజెక్టర్లోకి వస్తాడు. ఆ ప్రొజెక్టర్లో నుండి తెర మీదకి వెళ్తాడు. అక్కడ తెర మీద ఉండి ఆ తెర ఎదురు కూర్చున్నటువంటి వారికి దేవుని మాటలు బోధిస్తాడు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన దర్శనం అది. ఆసక్తి కలిగిన వారికి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుందేమో, ఆ ప్రయత్నం కూడా ఇవాళ ఈరోజు సాయంత్రం అందుకూరులో ప్రారంభిస్తాం. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క నామమునకు మహిమార్థంగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు కావాలన్నప్పుడు మనకి ఏది రాదు. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ అర్హతను నా జీవితకాలం అంతా కాపాడుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, మీ ఎదుటి నమ్మకస్తునిగా ఉంటాను, నలుగురికి మాదిరికరంగా ఉంటాను అని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్న వారంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి ప్రియులారా, మరి దేవుని శిష్యుడిగా, దేవుని బిడ్డగా, ఆత్మతో నింపబడిన ప్రతి వారు కూడా ఆ ఆత్మ నడిపింపును కాపాడుకోవాలని దేవుని పేటనే తెలియజేస్తున్నాను. కొంతమంది ఆత్మతో నింపబడతారు అప్పటికప్పుడు, కానీ జీవితంలో నడిపింపులో దానిని దూరం చేసుకుంటారు. దేవుని ఆత్మీయ నడిపింపు అంటే వచ్చిపోయేది కాదు. వచ్చింది ఎప్పుడు మనతోనే ఉండాలి, మనలోనే ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలంతుల చొప్పున ఆయన మహిమ కొరకు ఈ లోకంలో మనము వాడబడాలి అనేటువంటి విధానంలో ఉండాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. మాట వినే మనస్సు కలిగి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తంలో మనం అడుగులు ముందుకు వేయటం నేర్చుకుంటే దేవుని యొక్క మహా గొప్ప కృప ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపిస్తుందని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. కాబట్టి ప్రియులారా, మనము ఉండవలసిన ఈ పద్ధతుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మ అనుభవం ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠించబడినటువంటి అనుభవములతో ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం నమ్మిన దేవుడు ఏ రూపంగా మనల్ని వాడుకుంటాడో నిలబెట్టుకుంటాడో ఎవరికీ తెలియదు. చూడండి, మరి ప్రవీణ్ పగడాల గారు ఎక్కడా సంఘస్థాపన చేయలా, డిబేట్లు చేసుకుంటూ ప్రభు స్వార్థ ప్రకటిస్తూ సభల్లో బోధిస్తూ ఈరోజు సంఘస్థాపన లేకపోయినా ఆయన ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఒక విలువైన అర్థసాక్షి గుర్తింపులోకి వచ్చాడు. దేవుడిచ్చిన తలంతును, టాలెంట్ను ఎలా దేవుని కొరకు ఉపయోగించాలనే మనసుంటే చాలు. మనకెందుకులే, మనకు వద్దులే, మనకు సంబంధించింది కాదులే అని నిరుత్సాహం చెందామనుకోండి, దేవుని ప్రణాళికను త్రోసివేసినట్టు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన పనిలో మనం సాగిపోయామనుకోండి,
తగిన కాల సమయం వచ్చినప్పుడు నువ్వు పిలుపుకు తగిన అర్హతకు దేవుడు నిన్ను నిలబెట్టుకొని నడిపించుకుంటాడు. ఈ విధానాల్లో మనం ఎప్పుడు మెలకువగలిగి దేవుని ప్రణాళికలలో నిలిచి ఉంటూ ముందుకు కొనసాగాలని ఆత్మవంచన మనందరం చేసుకొని ప్రభువు మనలను పిలిచాడు. మన విశ్వాసులుగానే ఉన్నామా? శిష్యులుగా మార్చబడటానికి ప్రయత్నం చేస్తున్నామా? శిష్యులుగా మారి కావలసిన అర్హతలు సంపాదించుకొని ప్రభు సన్నిధిలో పరిగెత్తుతున్నామా? ఎలా ఉన్నాం మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు, తన భార్య, తన బిడ్డలు, తను విడిచి వెళ్ళిన పరిచర్య, అలాగే సేవా జీవితం, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రతిదీ దేవునికి మహిమార్థంగా ప్రభువు ముందుకు నడిపించాలని కోరదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు బిడ్డలు విన్నారు, ప్రయోజకులుగా పనిపించేయండి. ఆశ మాలో ఉంటే ఎప్పుడు మీరు మమ్మల్ని ఏ రూపంగా ఎన్నుకొని ముందుకు నడిపిస్తారో తెలియదు. సిద్ధపాటు మాలో ఉంటే నీ ప్రణాళికలు ఎప్పుడు ఎలా మమ్మల్ని ఆవరిస్తాయో తెలియదు. ఆ విధానాలన్నీ మా ప్రియులు కలిగి ఉండి నీ సన్నిధిలో ముందుకు పరిగెత్తే భాగ్యం దయచేస్తున్నామని కోరుతూ ఉన్నాను. ప్రభువా, ప్రవీణ్ పగడాల గారిని నీ రాజ్యానికి చేర్చుకున్నారు. తన భార్య, తన బిడ్డలు, తన ఆప్తులైన కుటుంబ సభ్యులు, అనాథులుగా చేరదీయబడిన వారు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న ఉద్యోగస్తులు, ఆ కంపెనీ వ్యవస్థ ప్రతి విషయంలో నీ ప్రణాళికతో నడిపించాలి. నీ దాసులు లేని లోటు ఆ కుటుంబానికి మీరు తీర్చి ప్రభు, ఆప్తులైన వారందరూ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసి ఉండగా వారిని వారి కుటుంబాలను ఓదార్చి నడిపించడం. ఇప్పటివరకు మాతో ఉన్న ఈ కోడికను మీరు నడిపించారు. ఇక మా ముందున్న క్రమాలను మాతో నడిపించి మా ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్.